సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ఈ రోజు తెప్పోత్సవం కార్యక్రమం ప్రతి ఏటా జరిగిన కార్యక్రమం ఈ రోజు తెప్పోత్సవం కార్యక్రమం జరిగింది. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి అంటేనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవాలయం. అటువంటి దేవాలయంలో ఈ రోజు ఈ తెప్పోత్సవం కార్యక్రమంలో నేను ఒక శాసనసభ్యురాలిగా పాల్గొనడం అన్నది నిజంగా నా అదృష్టం. ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ఇక్కడ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో ఎంతో భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం గురించి ఈ కార్తీక మాసం నెల అంతా జరిగే అన్ని కార్యక్రమాలు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లని దగ్గరుండి సమీక్షించి అన్ని విభాగాల వరకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి పార్వశంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు కార్యక్రమం కూడా అంత ఏర్పాట్లు కూడా దేవస్థానం వారు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆధ్యాత్మికత అన్నది పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మిగిలిన కార్తీక మాసం మిగిలిన రోజుల్లో కూడా రేపు 15వ తారీఖున జరగబోయే గిరి ప్రదక్షిణకు కూడా భక్తులందరూ పాల్గొనవాలని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్తీక మాసం ఉత్సవాలకి ఈ కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులు ఇచ్చేసి సోమవారం వ్రతాలు జరుపుకొని సోమవారిని దర్శించుకొని వెళ్ళడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రధానమైన 2 ఘట్టాలు, ఒకటి హంసవాహనం మీద పంపా సరోవరంలో సోమవారి తెప్పోత్సవం, అదేవిధంగా పౌర్ణమి ఉత్సవం. ఇంట్లో ఈరోజు క్షీరాద్రి ద్వాదశి సందర్భంగా సోమవారి నౌకా విహారం రత్నగిరి కొండ పక్కనున్న పంపా సరోవరంలో ఇప్పుడే ప్రారంభమైంది. దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు ఈ నౌకా విహారాన్ని తెప్ప మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేశారు. ముందుగానే భక్తులు రాకని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇతర ప్రభుత్వ శాఖలన్నిటితో సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్యారికేడింగ్ పంపా సరోవరం గట్ల అన్నివైపులా కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం, ప్రత్యేక విద్యుత్ అలంకరణ, అదేవిధంగా హంసవాహనం ప్రత్యేక అలంకరణ. ఈ తెప్పోత్సవం సజావుగా జరగడానికి నావిగేషన్ రూట్ను కూడా ముందుగానే మార్కింగ్ చేయడం జరిగింది. ఇప్పుడే సోమవారం నౌకావిహారం, సోమవారం అమ్మవారి నౌకావిహారం ప్రారంభమైంది. సందర్భంగా భక్తులకి మంచినీటి వసతి, ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా దాదాపు 150,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి వసతి, అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని, అదేవిధంగా అదనపు సెక్యూరిటీ గార్డుని, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ నియంత్రణ, ఇవన్నిటి కోసం కూడా చర్యలు చేపట్టడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం పర్మనెంట్గా 450 వసతి గదులు ఉన్నాయి. ఆ గదులకు అదనంగా ఉచిత వసతిని కూడా కొండపైన, కొండ కింద వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు ఏ ఇబ్బంది లేకుండా వ్రతాలు పూర్తి చేసుకుని సోమవారిని దర్శించుకుని సౌకర్యవంతంగా వెళ్లేలా దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి కొండ కింద తొలిపవంచా వద్ద నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో కూడా లక్షలాది మందిగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగా కొండ చుట్టూ 11 కిలోమీటర్ల దూరంలో 10 చోట్ల భక్తుల విరామస్థలి ఏర్పాటు చేస్తాం. అన్ని చోట్ల కూడా మంచినీటి సదుపాయం, గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా తాత్కాలిక మరుగుదొడ్లు, బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ కార్తీక పౌర్ణమోత్సవం, ఈ నౌకా ఉత్సవం, అదేవిధంగా గిరి ప్రదక్షిణ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతాం. గిరి ప్రదక్షిణ గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే కొండపైన ఒకేసారి కొండపైన లక్షలాది మంది భక్తులు రావటం, వ్రతాలు పూర్తి చేసుకోవటం, వాళ్ళందరూ కిందకి దిగి వెళ్ళాలి, మళ్ళీ బయట నుంచి వచ్చేవాళ్ళు కొండ మీదకి రావాలి. గిరి ప్రదక్షిణ ఉదయం ప్రారంభించినప్పుడు ఈ రద్దీ కొండపైన మొత్తం ఉదయం ఉంటుంది కనుక వచ్చేవాళ్ళు కూడా ఉదయం ఎక్కువ వస్తారు, దిగేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కొండ కింద అన్నవరం గ్రామం మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది గత సంవత్సరం. ఆ బ్లాక్ అవటం అనేది నేషనల్ హైవే వరకు వెళ్ళి తేటగండి నుంచి కత్తిపూడి వరకు కూడా ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. దాంట్లో అవాంఛనీయ సంఘటనలు అంటే తోపులాటలు జరిగే అవకాశం కూడా అటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటుంది. అంచేత భక్తుల భద్రత దృష్ట్యా, అదేవిధంగా లక్షలాది మంది భక్తుల సౌకర్యం దృష్ట్యా భద్రతా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ గిరి ప్రదక్షిణ సమయాన్ని
ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మార్చడం జరిగింది.